రంగనాయక సాగర్ ప్రాజెక్టులో నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి నారుమల్లు, నాట్లు వేసిన పంట పొలాలు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్తో పాటు అనంతగిరి రిజర్వాయర్లోకి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నార్లు పోసి నార్లు సుతం నీళ్లు లేక కొన్ని నార్లు ఎండిపోతున్నాయి. మన రంగనాయక సాగర్లో నీళ్లు లేవు, అంతగిరి మానేర్లో నీళ్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని రంగనాయక సాగర్కును మా అంతగిరి మానేర్కు నీళ్లు పంపి నీళ్లు విడుదల చేస్తే వరి పంటలు మంచిగా పండుతాయని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం లేదు కాబట్టి పంటలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. ఈ నీళ్ళు వచ్చిన సుధం ఇప్పటికీ మక్క చేనులు కొన్ని విత్తనాలు పెట్టుకొని మక్క విత్తనాలు సుధం అన్నీ ఎక్కడికెక్కడ వాడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. అవిటి తడుపుకుంటా దంతె కొడదామంటే సుధం వీటికి పొతం చేద్దామంటే సుధం దానికి నీళ్లు లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే దీన్ని చొరవ తీసుకొని నీళ్లు వదిలితే మాత్రం కంపల్సరిగా పంటలు పండించే స్థానం ఉంటుంది కాబట్టి కోరుతున్నాం.